అనుక్షణం ప్రజల పక్షం మైనెంట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవం. పవన్ కళ్యాణ్, లోకేష్ లతో మంత్రులుగా 24 మంది ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని రజనీకాంత్, చిరంజీవి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు, జనసేన, బీజేపీ కార్యకర్తలు. మదనపల్లిలో సందడి చేసిన తెలుగు తమ్ముళ్లు. వాడవాడన కేకులను కోసి ప్రజలకు పంచిపెట్టిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు. హోమాలు, ద్విచక్ర వాహన హోరెత్తిన మదనపల్లి పట్టణ పురవీధులు. కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం. 41 మందికి పైగా మృతి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో 43 మంది చికిత్స అందిస్తున్న అధికారులు. మృతులలో భారతీయులు 6 మంది ఉన్నట్లు సమాచారం. ఇక డీటెయిల్స్ చూస్తే, 5 ఏళ్ల వైసీపీ దుర్మార్గ పాలనలో తీవ్రంగా నష్టపోయిన ప్రజానీకం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి యువత, మహిళలు ఎంతగానో శ్రమించారు. అఖండ విజయాన్ని అందుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాలతో యువత పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి బెంగళూరు బస్టాండ్ కూడలిలో పెద్ద ఎత్తున బాణసంచ పేలుస్తూ కేక్ కోసి సంబరాలు నిర్వహించారు. చంద్రబాబు జిందాబాద్, తెలుగుదేశం వర్ధిల్లాలి అంటూ నిబంధనలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా కటౌట్లను చేతుల్లో పట్టుకుని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ స్ట్రీట్ బాబా, టిఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, డాన్స్ రెడ్డి, సిబిఎన్ రెడ్డి శేఖర్, ఈశ్వర్ నాయుడు, జేసీబీ వేణు, జయచంద్ర, బాలమణి శేఖర్, విక్రమ్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మెల్లిగా స్లోగా రండి, స్లోగా నువ్వు నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్కన్న మన చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివైపునటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్లి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ మదనపల్లి ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడుకి మరియు ఎన్డీఏ కూటమి విజయానికి నిదర్శనంగా మదనపల్లిలోని నిమ్మలపల్లి సర్కిల్ నందు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కంచర్ల శ్రీనివాస నాయుడు వేద పండితుల చేత వేద మంత్రాలతో గణపతి హోమం మరియు నవగ్రహాల హోమం నిర్వహించి అధిక సంఖ్యలో మహిళల చేత విజయహారతులు పట్టించారు. ఈ సందర్భంగా కంచర్ల శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు గత 5 సంవత్సరాల వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలికి రాష్ట్ర అభివృద్ధికి, యువత భవిష్యత్తుకి పట్టం పట్టారని, అందుకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు.
ప్రస్తుతం జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించడం, విజయానికి పెద్ద ఎత్తున మహిళలు విజయహారతులు పట్టడం శుభ పరిణామమని, అందుకు అనుగుణంగా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు, కేంద్రంలో ప్రధాని మంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇద్దరూ కూడా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని వనరులు చేకూర్చడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడడం వల్ల రాష్ట్రంలోని పేద ప్రజలకే కాకుండా చదువుకున్నటువంటి యువతకి కావచ్చు, అలాగే పరిశ్రమల ఏర్పాటు కావచ్చు మరియు పోలవరం లాంటి బృహత్కృతమైన కార్యక్రమాలు విజయ పదంలో నడిపించి అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా పరిపాలన సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంచర్ల చింటూ, శంషీర్, బద్రి, ఉమేష్ నాయుడు, వెంకటస్వామి, ప్రతాప్ రెడ్డి, లక్ష్మీనారాయణ, బలరాం రెడ్డి మరియు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మదనపల్లి పట్టణంలో స్థానిక కృష్ణా కళ్యాణ మండపం నందు ఎల్ఈడి స్క్రీన్ మీద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమాన్ని లైవ్ లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. మెప్ప సిఎంఎం సిఓలు మాధవి, రెవెన్యూ సిబ్బంది కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ ఆదేశానుసారం కలెక్టర్ గారి సూచనలతో మదనపల్లి నుండి 4 బస్సులను విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పంపించడం జరిగింది. మదనపల్లి నియోజకవర్గ ప్రజల కోసం స్థానిక కృష్ణా కళ్యాణ మండపంలో ఎల్ఈడి స్క్రీన్ మీద చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లైవ్ ద్వారా ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. మాజీ కౌన్సిలర్లు రాధా, పులి మహాలక్ష్మి, నాగమణి, జాఫర్, జ్యోతి, జయచంద్ర, వేణు, బాలమణి, శేఖర్, కాజా హుసేన్, పోలకుంట్ల హరి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వము ఏర్పాటు అవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారము చేస్తున్న సందర్భంగా ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా 4 బస్సులు ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. సో అందులో భాగంగా కూడా విజయవాడకి 4 బస్సులో ప్రజలు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా మదనపల్లి పట్టణం నందు మరియు గ్రామాల ప్రజలకు సంబంధించి ఎంపీడీఓ కార్యాలయం నందు కూడా వీక్షించడం కోసము లైవ్ టెలికాస్ట్ కోసము ఎల్ఈడి స్క్రీనింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి అందులో వచ్చినటువంటి ప్రజలకు కూడా టీ, స్నాక్స్ మరియు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వం నుంచి గౌరవ కలెక్టర్ గారి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ భవనాలకు కూడా విద్యుత్ దీపాలకు అలంకరించడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలందరికీ మరియు ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం. 5 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన తర్వాత మన సైకో రాజ్యం పోయి మన రామరాజ్యం ఏర్పడుతుండగా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు ఇతర బీజేపీ శ్రేణులందరూ కలిసి ఈరోజు ప్రమాణ స్వీకారం మహోత్సవం చాలా అత్యుత్సాహంగా, చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. దాని సందర్భంగా మన షాజహాన్ బాషా గారు, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ఈరోజు శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో ఎల్ఈడి స్క్రీన్లన్నీ ఏర్పాటు చేసి శ్రీకృష్ణ కళ్యాణ మండపమే కాకుండా ప్రతి 4 కూడల వద్ద నిమ్మనపల్లి సర్కిల్ అయితేనేమి, బెంగళూరు బస్ స్టాండ్ అయితేనేమి, ప్రతి 4 కూడ ఎన్టీఆర్ సర్కిల్ అయితేనేమి ప్రతి చోట ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరియు ప్రతి ఒక్క మహిళకు భోజనాలు ఏర్పాటు చేసినారు. ఇక్కడ కార్యకర్తలకు, మహిళలకు అందరికీ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మదనపల్లి పూర్వ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నాము. ఈరోజు ఏమంటే ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ అన్న గారు ప్రతి ఒక్కరు కూడా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అదేవిధంగా మదనపల్లిలో జహా అన్న గారిని గెలిపించినందుకు ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్క మహిళ కూడా చాలా ఉత్సాహంగాను, నిరుత్సాహంగా
అనేసి కూడా చెప్పేశారు. అవన్నీ కూడా నెరవేర్చే బాధ్యత మా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. పైన చంద్రబాబు నాయుడు గారు మదనపల్లిలో జహా అన్న గారు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వ పర్యాయం ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా రెడ్డప్పనాయుడు కాలనీ వద్ద పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కాలనీ ప్రజలు కేక్ కోసి సంబరాలు చేశారు. స్వీకారంలో మన రాష్ట్రము స్వర్ణాంధ్రప్రదేశ్గా అయిందని తప్పకుండా అనుకోవాల్సి వస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు తోడ్పడే విధంగా మరే ముఖ్యమంత్రి కూడా చేయలేరని మా అందరి అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని ఇక్కడ మేము జరుపుకున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 4వ తూరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సందర్భంగా రెడ్డప్పనాయుడు కాలనీ, గొల్లపల్లి, అందరూ శివాజీ నగర్, బాలాజీ కాలనీ ప్రజలందరూ సరిగ్గా ముహూర్తం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు స్వర్ణయుగము ప్రారంభమైంది. మన మదనపల్లి వరకు తీసుకుంటే తప్పకుండా జిల్లా అవుతుంది ఆశాభావంతో ఉన్నాము. అంతేకాదు అందరి నివా కూడా పూర్తిగా జరిగి మనకు మంచి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మొలకల చెరువులో కట్టా దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ పీటీఎం రోడ్లోని జడ్పీ హై స్కూల్ నుండి 3 రోడ్ల కోడలి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి కేరింతలతో తెలుగు తమ్ముళ్లు కార్యకర్తలు పార్టీ అభిమానులతో కలిసి 3 రోడ్ల కూడలిలో కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోయపాటి సూరి, రాటకొండ ఆనంద్ నాయుడు, బోయపాటి మధు, మాజీ కౌన్సిలర్ బాబ్జీ, వాసుదేవనాయుడు, సురేష్, సహదేవనాయుడు, హరి, చలపతి నాయుడు, కృష్ణమూర్తి, రాజేష్, శ్రీరాములు నాయుడు, ఇసుక, నోతపల్లి, జయరాం యాదవ్, రాటకొండ రెట్టప్పనాయుడు, కాలనీవాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా నిమ్మనపల్లి మండల కేంద్రంలో సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు, అధికారులు. నిమ్మనపల్లె మండల కేంద్రంలోని నిమ్మనపల్లె బస్టాండ్ కూడలిలో మండల ప్రజా పరిషత్ కేంద్రంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అధికారులు కలిసి బాణాసంచా పేలుస్తూ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ చింతపర్తి రెడ్డప్పరెడ్డి, జనసేన నాయకులు అప్రోచ్ ఖాన్లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణకం చేసిన గడువులోనే రాక్షస పాలన అంతమై రామరాజ్యం వచ్చిందని, రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం, వివిధ కార్యక్రమాలకు తోడ్పాటుగా ఉంటాయని వారు తెలిపారు. ఇందులో భాగంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీవీ లైవ్ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, వివిధ మంత్రులు ప్రమాణ స్వీకార సందర్భంగా అధికారులతో కలిసి మండల సంఘమిత్రులు, మండల అధికారులతో కలిసి ప్రమాణ స్వీకారాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఏవో రమేష్ బాబు, డిప్యూటీ తహసీల్దార్ తప్పని, ఏపీఎం రజనీ కుమారి, మాజీ ఎంపీపీ చింతపర్తి రెడ్డప్పరెడ్డి, జనసేన పార్టీ నాయకులు అప్రోచ్ ఖాన్, నరేంద్ర, కాసిం, నారాయణ, నాగరాజు, చంద్ర, బాలకృష్ణ, రామచంద్ర, గిరి, బాలప్ప, రెడ్డప్ప, వీఆర్ఓలు, కార్యదర్శులు, ఉపాధ్యాయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే మన మంత్రివర్గం కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం అమరావతిలో చేయబోతున్నారు. మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. ఈ 5 ఏళ్లలో చూసిన అరాచకాలను ప్రజలు గమనించి వాళ్లకు ఎటువంటి స్థానాన్ని మన రాష్ట్రంలో కల్పించారో మనం చూసాం. మన చంద్రబాబు నాయుడు గారికి 165 సీట్లతో మన రాష్ట్ర ప్రజలందరూ ఆయనకి ఘనంగా విజయాన్ని అందించారు. దీనికి కారణమైన మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో కృషి చేసి ఆయన తీసుకున్న 23 సీట్లు, 21 సీట్లు ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు తీసుకుంటే 100% స్ట్రైక్ తో గెలిచిన మగాడు మా పవన్ కళ్యాణ్ గారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు డిప్యూటీ సీఎం గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మా జన సైనికుల తరపు నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి మన రాష్ట్రం చాలా మంచి దారిలో నడవబోతుంది. మన రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్. గెలిచినాడు. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు
అత్యధిక సీట్లు ఆ రోజుల్లో ఏదో 151 అంటే ఎన్నో రోజుల్లో గొప్ప అనిపించుకునేది. 165 సీట్లు వచ్చినాయి. 160 సీట్లు ఈరోజు గెలిపించి నాయకత్వం చేసి చంద్రబాబు నాయుడు గారికి అందరూ గుర్తుగా పోయి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నాడు. ఆ ఘనత ఒక్క నారా రామారావు గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నాడు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని చల్లగా చూసేదానికి ఆయన పరిపాలన చేస్తాడు. అందరూ మంచిగా ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని ఆ దేవదేవుని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఎత్తైన భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 5 భారతీయులతో సహా 41 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కువైట్ లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 41 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని కువైట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో భవనంలో మంటలు వ్యాపించాయి. మంటలు అంటుకుని భవనం అంతా వేగంగా వ్యాపించాయి. దీంతో చాలా మంది లోపలే చిక్కుకున్నారు. ఈ భవనంలో ఎక్కువగా కార్మికులు నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో 41 మంది మృతి చెందారని, మరో 43 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కువైట్ డిప్యూటీ ప్రధాని వెల్లడించారు. మృతుల్లో 5 కేరళకు చెందిన వారు ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక భారత రాయబార కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి సమాచారం సేకరిస్తున్నారు. మృతుల కుటుంబాలకు జైశంకర్ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కువైట్ నగరంలో అగ్ని ప్రమాద ఘటన వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 40 మందికి పైగా మరణించారని మరియు 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారని తెలిసింది. తదుపరి సమాచారం కోసం మేము ఎదురు చూస్తున్నాం అని జయశంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. పుంగనూరు పట్టణంలో పండుగ వాతావరణంలో టీడీపీ అధినేత చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ల ప్రమాణ స్వీకార మహోత్సవం. నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం సందర్భంగా పుంగనూరు పట్టణ మరియు గ్రామాల్లో పెద్ద ఎత్తున బాణాసంచ పేలుస్తూ ర్యాలీగా పట్టణ కూడలిలో మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున టీడీపీ మరియు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంను ప్రజలు వీక్షించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పెట్రోల్ బంక్ యాజమాన్యం నిర్లక్ష్యంతో రోడ్లపైకి పెట్రోల్ చెలరేగిన మంటలు తప్పిన ప్రమాదం. బద్వేల్ నెల్లూరు రోడ్లోని హెచ్ పెట్రోల్ బంక్ ట్యాంక్ లోకి చేరిన వర్షపు నీరు, కలుషితమైన పెట్రోల్ మోటార్ హ్యాండ్ బోర్డు ద్వారా రోడ్లపైకి కలుషిత పెట్రోల్ పంపింగ్ చేసిన బంక్ సిబ్బంది. దీంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. స్థానికుల సహాయంతో మంటలు అదుపులోకి తెచ్చిన పెట్రోల్ పంప్ సిబ్బంది. అనుక్షణం ప్రజల పక్షం మైనెట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.